టైంలో వెంటనే పెళ్లి చేసుకున్నారు, మీరు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆగలేదు కదా? ఏదున్నా అఘోరి అమ్మది చాలా స్పీడ్ ఉంటది. అవునా? చాలా ప్రణాళిక, వెయిటింగ్ ఆ స్పీడే వెయిటింగ్. ఆ స్పీడ్ కోసమే వర్షిని పడిపోయినట్టుంది బహుశా. ఏంటి వర్షిని ఆ స్పీడ్ తోనే చూసి పడిపోయావా? అలా ఏం లేదండి, స్పీడ్ చూసి ఏం పడిపోలేదు. ఓకే, సాధన ఎటు దాకా వచ్చింది? మీరు సాధన కూడా నేర్చుకుందాం అనుకున్నారు. టెంపుల్స్ అన్ని అయిపోయిన తర్వాత త్వరలోనే అయిపోతుంది మాది ఆశ్రమం. సో అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇంక సాధన నేర్చుకుంటా స్టార్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి టెంపుల్స్ అన్ని దర్శనానికి వెళ్తున్నాం. ఓకే, నవవధులుగా వెళ్తున్నారు. సో అఘోరమ్మ, మీరు గతంలో కూడా నేను తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటా, నేను పుట్టిన గడ్డకి న్యాయం చేయడం కోసం వచ్చినా, సేవ చేయడం కోసం వచ్చినా అన్నారు. మళ్ళీ మీరు ఆశ్రమం నార్త్ ఇండియాలో అంటున్నారు. పాపం ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్నవారో, మిమ్మల్ని అంతో ఇంతో పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి మరి? వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఏది వాళ్ళందరూ తీసుకొని పోతారా ఇప్పుడు? అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ తీసుకొని నార్త్ ఇండియాకి వెళ్ళిపోతారా మీరు? వాళ్ళు రావచ్చు, ఇక్కడికి రావచ్చు అంటున్నా నేను. అంటే మీరు పుట్టిన గడ్డకి సేవ చేస్తా అన్నారు కదా మరి? వస్తుంటాను కదా నాన్న, వస్తూ నా వంతుగా నేను సేవ చేస్తూ ఉంటుపోతాను. చూద్దాం, దాన్ని బట్టి అప్పుడు ఆలోచిస్తే అక్కడ కూడా పెట్టచ్చేమో, తెలియదు. ఓకే, ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా కొంత డబ్బు అయితే ముఖ్యం. ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా కొంత డబ్బులు అయితే కావాలి. భక్తులు ఎంతో మంది ఉన్నారు నాన్న, వాళ్ళు చేస్తారు చాలు. డబ్బుతో కూడుకోవన్నీ, ప్రేమ అభిమానం కూడా ఉంటది. భక్తులు అనే వాళ్ళు నమ్మిళ్ళంటే ఏదైనా చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు ల్యాండ్ ఇక్కడ తీసుకున్నారు, కట్టిస్తున్నారు అంటే అది భక్తి రూపంలో, అన్ని డబ్బుతో కూడవు. ఓకే, వర్షని ఇప్పుడు మీరు భక్తురాలుగా చూస్తున్నారా, మీ దగ్గరికి సాధన నేర్చుకోవడానికి వచ్చిన శిష్యురాలుగా చూస్తున్నారా? అంటే 3 పాత్రలు అయిపోయినాయి. వైఫ్ గా చూస్తున్నాను, ఇప్పుడైతే నా వైఫ్ గా చూస్తున్నాను. సాధన నడుస్తుంటది. ఇది కొన్ని దైవ దర్శనాలు అయిపోయిన తర్వాత, కానీ ఇప్పుడైతే మా వైఫ్ గా చూస్తున్నాను. ఓకే, అంటే బేసిక్గా వర్షిని నువ్వు వెరీ ఫ్యాషనబుల్. గతంలో మీ రీల్స్ చూసాం, ఇన్స్టాగ్రామ్ అన్నీ చూస్తుంటే పెళ్ళి అనగానే మన దగ్గర ఒక ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్లు, రకరకాల ఫోటోషూట్లు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అది మిస్ అవ్వట్లేదు ఏం కూడా? లేదండి, అంటే నేను తన దగ్గర రావాలనుకున్నాను, వచ్చాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, చాలు, అవేమి అంత ఆశలు ఏం లేవు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు, కాసేపు మనం కొన్ని సీరియస్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. అఘోరిపై వచ్చిన ఆరోపణల గురించి తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. అఘోరమ్మ, ఏంటి మోకిల దగ్గర మీ పైన కేసు నమోదైంది? దాని గురించి నేను క్లారిటీ ఇస్తానా? నేను ఆల్రెడీ మన ఆర్టీవీలోనే చెప్పడం జరిగింది. మోకిలలో ఎవరైతే వినిత అనే ఆడబిడ్డ కేసు పెట్టడం జరిగిందో దాని గురించి నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను. నాకు ఎవరైతే ఇప్పుడు భక్తురాలు చాలా మంది కాల్ చేస్తుంటారు కదా, అలాగే నాకు ఫోన్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాం. ఆమె ఇబ్బందులు చెప్పింది. ఈ పూజ చేయక ముందే ఆమెకు నేను 1,50,000 దాకా నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు? ఆమె కష్టాలలో ఉంది. పెట్స్ పెంచుతాను నేను ఒక పెట్ లవర్ని. పెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. డాగ్స్ అంటే ఆమె దగ్గర ఒక 10-15 దాకా ఉంటాయి. అలా అని వాళ్ళ ఇంటి రెంట్ కూడా 2 సార్లు నేనే కట్టాను, 2 నెలలు అలా జరిగింది. అలా మంచిగా. ఆవిడ మిమ్మల్ని ఎలా సంప్రదించింది? ఇదే ఫోన్ లోనే. ఆమెకి ఎవరిచ్చారో నెంబర్ తెలియదు. ఇట్లా అఘోరమ్మతో మాట్లాడాలనుకున్నదేమో, నెంబర్ ఇచ్చారు. అలాగే మేము మాట్లాడుతున్నాం. సడన్ గా ఒకరోజు మాకు తెలిసిన వాళ్ళకి ఇలా పూజ చేయాలి అని అన్నది. ఏం పూజ అమ్మా అని నేను అన్నాను. సో అండ్ సో అని చెప్పింది. అంటే ఇంకా కొన్ని డబ్బులు ఆగిపోయినాయి, కొద్దిగా పూజ చేయాలి అది అని అంటే నేను అన్నాను, నేను ఇప్పుడు ఆ టైంలో నేను దర్గా విషయంలో నేను పోరాడుతున్నాను కదా, నేను ఇప్పుడు నాకు టైం లేదమ్మా, ఇప్పుడు నేను చేయలేను, నాకు టైం కావాలంటే, లేదు కొద్దిగా చేసి పెట్టండి, కొద్దిగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అది అని అంటే, సరే నేను టైం చెప్తాను అప్పుడు చేద్దాంలే అమ్మా అంటే, ఇక్కడనే చేద్దాము, ఇంకెక్కడెక్కడికి వద్దు, ఇప్పుడైతే ప్రజెంట్ నేను బయట రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వద్దు, మళ్ళీ రావడం అంత రెస్ట్ కూడా లేకుండా అయిపోయిందంటే, లేదు ఉజ్జయిన్లో చేద్దామని అన్నది. ఆమె స్వతహాగా నేను ఇంకా అప్పటి వరకు ఎవరైతే నాకు డబ్బులు వేసారో నాకు వేసిన నా బ్యాంక్ డీటెయిల్స్ చెప్తున్నారు తప్ప ఎవరి అకౌంట్లోకి వెళ్ళి పడ్డాయి, ఎక్కడికి వెళ్ళి పడ్డాయి అది ఎందుకు చెప్పట్లేదు. ఆమె అకౌంట్లోకి వెళ్ళి పడలేదు. ఒక జడ్జి ఉన్నారు, బెంగళూరుకు చెందిన ఒక జడ్జి. ఆ జడ్జి స్వయంగా ఆయన అకౌంట్లోకి వెళ్ళి నా అకౌంట్ లో 10 lakhs వేశారు. ఇంకో 5 lakhs ఈమె వేయించుకుంది. ఎవరైతే వినిత ఉందో ఈమె 5 lakhs వేయించుకుంది. అంటే ఇప్పుడు కేసు వేసిన డైరెక్ట్ గా తన కోసం కాదు పూజ, ఇంకెవరి కోసం చేయించడం కోసం మళ్ళీ సంప్రదించింది. ఓకే,
వేసింది కూడా ఈమె కాదు. ఇప్పుడు ఆ కేసు అనేది ఈమె ఎందుకు పెట్టింది, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నా అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ లాయర్ కావాలంటే ఆ లాయర్ పెట్టాలి, నా దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. ఆ జడ్జి పెట్టాలి, లాయర్ కూడా కాదు జడ్జి. ఆ జడ్జి పెట్టాలి, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసింది అఘోరి అమ్మని. జడ్జి ఎందుకు పెట్టలేదు మరి, ఈమె ఎందుకు పెడుతుంది? ఈమె అకౌంట్కి వెళ్ళి నా దాంట్లో డబ్బులు తీసుకున్న మాట అయితే వాస్తవమే 100%. నేను చెప్పాను కదా ఎన్నోసార్లు, మన ఆర్టీవీలో చెప్పాను. వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు, 10 లక్షల రూపంలో 10 లక్షలు వేస్తే ఈమె ఎక్స్ట్రా 5 లక్షలు వేయించుకున్నది. నేను అప్పుడు అన్నాను, నా పేరు చెప్పుకొని నువ్వెందుకు 5 లక్షలు వేయించుకున్నావు, అది తప్పుగా అని నేను హెచ్చరించాను. అది సో 10 లక్షల రూపాయలు తీసుకొని పూజ చేయకుండానే వెళ్ళిపోయారు. అయితే పూజ చేసిన కదా, పూజ జరిగింది. ఆ జడ్జి కూడా వచ్చారు. ఆయన ఆ జడ్జి ఇక్కడికి వెళ్ళి ఇందోర్లో దిగారు. ఇందోర్ నుండి క్యాబ్ మాట్లాడుకొని ఒక ప్లేస్ ఓంకారేశ్వర్ దగ్గరికి వచ్చి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే క్యాబ్ లో నాగ్పూర్ దాకా వెళ్ళి ఈ వినీత ఉన్న ఆ జడ్జి ఇద్దరు కలిసి డైరెక్ట్ మాకు షూటింగ్ ఉంది అది అని చెప్పి వాళ్ళిద్దరు డైరెక్ట్ ఫ్లైట్ తోని బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఓకే, సో పూజ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ కేసులో 10 లక్షలు తీసుకొని పూజ చేస్తా అని చెప్పి పరారైపోయారని చెప్పి మెన్షన్ చేసింది. లేదు, ఆ జడ్జే చెప్తారు, జడ్జిని ముందుకు రమ్మనండి కావాలంటే. ఓకే, సో కేసులో ఉన్న విషయం మాత్రం ఎఫ్ఐఆర్ లో మాత్రం అదే ఉంది. పూజ అయిపోయింది, 10 లక్షలు నాకు వేశారు, దానికి నేను అబద్ధం ఆడట్లేదు. కానీ ఈమె తీసుకున్న నాకు తెలియకుండా డైరెక్ట్ ఆయననే సంప్రదించి నా పేరు మీద నా పేరు చెప్పి ఇంకో 5 లక్షలు అడుగుతుందని ఈమె అకౌంట్ లో ఎలా వేయించుకుంది, ఈ రుజువులు కూడా ఆయన అకౌంట్ లోకి వెళ్ళి పడ్డాయి ఉంటాయి. అక్కడ నేను హెచ్చరించాను, నువ్వు ఇలా ఎందుకు చేశావు అంటే నా ఖర్చుల గురించి నేనే మాట్లాడాను కదా పూజ చేయమని, అందుకని నేను తీసుకున్నాను అన్నది. నాకు తెలియకుండా నా పేరు మీద ఎలా తీసుకుంటావని నేను హెచ్చరించడం జరిగింది. ఎప్పుడు జరిగింది ట్రాన్సాక్షన్, ఎప్పుడు జరిగింది పూజ, ఎప్పుడు జరిగింది? అంత డేట్ అంత గుర్తులేదు. ఒక మంత్ చెప్పాలంటే ఒక 1 month 1.5 months దాటిందేమో. ఓకే, ఈ కేసు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరి 25th రోజు. అంటే ఇంకా దానికంటే ఒక వారం ముందేమో జరిగింది అంతే పూజ. ఒక పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పైన ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది మరి? అంటే ఎవరు ఇట్లాంటి పూజలు చేసుకున్నామని బహిరంగంగా చెప్పకపోవచ్చు, వాళ్ళు చెప్పి మళ్ళీ మీ పైన కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే అక్కడ కేసులో ఏమని మెన్షన్ చేసింది, నన్ను తిట్టింది, చంపుతా అన్నది, గన్నులు అంటే ఎక్కడున్నాయి నా దగ్గర గన్నులు, అది మరి నిరూపించాలి గన్నులు. ఆ తిట్టిన మాట వాస్తవం, ఎందుకంటే నా పేరు చెప్పుకొని డైరెక్ట్ ఆ జడ్జి దగ్గరికి వెళ్ళి 5 లక్షలు ఎందుకు తీసుకుంది నాకు చెప్పాలి కదా, నేను ఇలా నీ పేరు మీద తీసుకుంటున్నాను, నాకు అవసరం ఉందని. ఓకే, సో వర్షిని ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఇంకా ఇటువంటి కేసులే కాదు, మొన్న నిన్ననే అఘోరి నన్ను మొదటగా పెళ్లి చేసుకుంది, నా మెడలో కూడా తాళి కట్టిందని చెప్పి ఒక ఆవిడ వచ్చారు. వర్షిని ఇటువంటి కేసులు చాలా అఘోరి ఫేస్ చేస్తోంది, మీకు భయం ఏమనిపించట్లేదా? తను తప్పు చేయనప్పుడు భయం ఎందుకు పడాలి? తన దగ్గర అంటే మీకు చెప్పిందా ఇవన్నీ? అంటే నేను ఒక ఆవిడకి పూజ చేశానని నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది, ఇవన్నీ చెప్పిందా? అంటే కాల్స్ లో మాట్లాడుకునేటప్పుడు ఉజ్జయిన్లో కూడా చూపెట్టాను, మనీ పడ్డ స్లిప్లు అవి కూడా చూపించారు. అప్పుడు ఇలాంటి గొడవలు అలాంటి ఏం లేదు. అప్పుడు వీళ్ళింట్లో ఉన్నప్పుడే ఆ స్లిప్లు ఇగో ఇంత పడ్డాయి, వీళ్ళు వేశారు పూజకి వెళ్ళాలని నేను అప్పుడే డైరెక్ట్ చెప్పేసి. వర్షం చెప్పినప్పుడు మీరేమన్నారు? అంటే మీరు అమ్మ సాధన కోసం వచ్చారు కదా, ఈ డబ్బులు తీసుకోవడం ఏంటని ఎప్పుడు మీకు అనుమానం రాలేదు? అంటే కొన్ని లక్షల డబ్బులు ఇప్పుడు బయటపడుతున్నాయి. అసలు అఘోరి మాత ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, సాయం చేయడం కోసమే వచ్చింది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ డబ్బుల వ్యవహారం బయటపడ్డ తర్వాత వాళ్ళు వేశారు కదా, ఇక్కడ మేము డిమాండ్ చేయలే, వాళ్ళు ఇచ్చి వాళ్ళు వేశారు. ఈ మీడియేటర్ లేదు, నా డబ్బులు లేకపోయినా పర్లేదు నేను పూజ చేస్తాను అని చెప్పారు. కానీ ఈ వినీత అనే ఆమె ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడి ఇంత అడుగుతున్నారు చెప్పి, నేను ఇప్పటి వరకు కాంటాక్ట్ లో లేను ఆ జడ్జితోని, లేను. అకౌంట్ నెంబర్ అవన్నీ అడిగి ఫోటోలు అవి పెట్టించుకుని సడన్ గా డబ్బులు వేయించి ఫోన్ చేసింది, ఇలా డబ్బులు వేసారమ్మా ఆయన పూజ చేయండి అంటే, నాకెందుకు డబ్బులు, నేను డబ్బులు లేపని చేస్తాను కదా అంటే, లేదు నేను వేయించాను మీకు ఖర్చులు కొంటేలా అని చెప్పని ఆమె అనడం జరిగింది. మీరు విన్నారా మాటలు? సారీ, పక్కన మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఓకే, సో 10 లక్షలు కూడా ఫోటోలు పెట్టింది తను, మీ అకౌంట్ లో డబ్బులు వచ్చేది చూడండి అని, ఆ స్లిప్లు కూడా నాకు చూపించారు. ఓకే, ఈ కేసు అనే విషయం మీకు తెలుసా? ఫిబ్రవరి 25th, అంటే నాకు తెలిసి బహుశా మీరు ఇంకా అక్కడికి వెళ్ళకముందే. కేసు విషయం తెలీదు. అంటే అఘోరికి ఫోన్ రావడం, అఘోరి పైన కేసు అవడం ఎక్కడ తెలియదు అంటే వార్తల్లో చక్కర్లు కొడుతున్నాయి. లేదండి, ఎప్పుడైతే 15 days ఉన్నాను తింటా అప్పుడు తెలిసింది ఇలా కేసు అయింది అని. ఓకే, సో ఇప్పుడు అంటే తనతో పాటు ట్రావెల్ చేస్తున్న టైంలో మీకు తెలిసింది కేసు అయిందని? అవును, రైట్. తెలిసినా గానీ ఇందులో భయపడడానికి ఏముంది, తనేం తప్పు చేయలేదు కదా. ఆ జడ్జిని పిలిపియండి అంటున్నాం మేము. జడ్జితో కాంటాక్ట్ డైరెక్ట్ గా ఈమెకి కూడా లేదు, ఇప్పటికి కూడా లేదు. మాట్లాడింది మొత్తం మీడియేటర్ గా ఆమె చేసింది.
ఆమె 5 లక్షలు ఇంకా నా పేరు మీద తీసుకున్నది, ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో ప్రస్తుతం ఆమె వర్షిని లంచం కేసు నమోదైంది. తీసుకుంది కదా. పోలీసులు డెఫినెట్ గా కేసు సెక్షన్ నమోదు చేశారు. నిజంగా ఒక్కో సెక్షన్ చూస్తే డెఫినెట్ గా 308 ఆఫ్ 1 5, 318 ఆఫ్ 1, 351 ఆఫ్ 4 అంటే బిఎన్ఎస్